మాస్ మహారాజా నటించినటువంటి చిత్రం 'ఈగల్'. రవితేజ కీలక పాత్రలో పోషిస్తూ గతంలో కనిపించిన దానికంటే భిన్నంగా లుక్ కనిపిస్తూ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించినటువంటి పరిస్థితి. తెలుగు రాష్ట్రాలలో రవితేజ పేరంటే ఒక ఇన్స్పిరేషన్ మనం చెప్పొచ్చు. స్వయం కృషితో ఆయన ఎదిగినటువంటి తీరు, సినిమాలలోకి వచ్చి స్టార్ హీరోగా వచ్చినటువంటి విధానం కూడా తెలుసు. అంతేకాకుండా తనదైనటువంటి చిత్రాలను చేస్తూ ఇప్పటికే తన ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను పెంచుకుంటూనే ఉన్నాడు. గ్యారంటీ హీరోగా అనేటువంటి పేరును కూడా గతంలో ముద్ర వేసుకున్నాడు. ఈ క్రమంలో రవితేజ 'ఈగల్' అనేటువంటి యాక్షన్ ఓరియెంటెడ్ మూవీని చేశాడు. కొద్ది రోజుల క్రితం అది విడుదలైంది. అయితే దీనికి ఆరంభంలో డీసెంట్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్‌లు మాత్రం ఆశించినటువంటి రీతిలో రాబట్టుకోవడం లేదు. అయితే వీకెండ్‌లో కాస్త పుంజుకుంది. మరి ఓవరాల్‌గా 'ఈగల్' 9 రోజుల వసూళ్లు ఏ విధంగా ఉన్నాయి? ఎంతవరకు వసూళ్లు వచ్చాయి? దీనివల్ల నిర్మాతలకు లాభం వచ్చిందా? లేదా ఇంకా రావాల్సి ఉందా? అనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించినటువంటి యాక్షన్ సినిమానే 'ఈగల్'. కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించినటువంటి ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య థాపర్, మధుబాల తదితరులు కీలక పాత్రను పోషించారు. ఈ సినిమాకు డౌజాన్ సంగీతాన్ని సమకూర్చారు. రవితేజ నటించినటువంటి 'ఈగల్'కు నైజాంలో 6 కోట్లు, సీడెడ్‌లో 2.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలలో కలిపి 8.5 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో 17 కోట్లకు అమ్ముడైంది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లకు, ఓవర్సీస్‌లో 2 కోట్లతో కలిపి మొత్తం ఈ చిత్రానికి 21 కోట్ల బిజినెస్ జరిగింది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించినటువంటి 'ఈగల్' సినిమాకు 9వ రోజు రెస్పాన్స్ కాస్త పెరిగింది. ఫలితంగా ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 32 లక్షల షేర్ వసూలైంది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలుపుకొని 40 లక్షలు వచ్చాయి. ఇలా ఇప్పటి వరకు ఈ సినిమా 15 కోట్ల వరకు షేర్‌ను కలెక్ట్ చేసింది.